ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. పెళ్ళిళ్ళలో ఫంక్షన్ ఎలా తింటున్నానో సేమ్ అలాగే కుదిరింది. అలా చాలా బాగా వచ్చింది. నిజంగా అండి, ఒకసారి తింటే వదిలిపెట్టరు కర్రీ. హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో ఏ ఫంక్షన్ కి వెళ్ళినా, ఏ భోజనానికి వెళ్ళినా కామన్ గా పెట్టే కర్రీ ఏంటి? గోంగూర పాస్తా. ఈ గోంగూర పాస్తా అనేది కామన్ గా పెడుతున్నారండి అస్తమాను. ఇది ఫస్ట్ చూడగానే అంటున్నారు, ఏంటమ్మా ఈ కర్రీ అంటున్నారండి. అది తిని చూస్తే చూడండి, అబ్బా భలేగుందమ్మ కర్రీ ఇది అంటున్నారండి. అసలు ఇప్పుడు అందరు ఇష్టపడే ఈ గోంగూర పాస్తా కర్రీని ఎలా చేయాలో, ఏం చేయాలో చేసి చూపిస్తే వచ్చేయండి. పాస్తాలు చాలా రకాల పాస్తాలు ఉంటాయండి. ఇప్పుడు మనం తీసుకున్న పాస్తా మాక్రోని పాస్తా అండి. ఇప్పుడు దీనికోసం ఏంటంటే ఈ పాస్తాని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ పాస్తాని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. గొట్టాల్లో ఇవి పొంగవండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని బౌల్లో వేసుకోవాలి. తీసి బౌల్లో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే అవి పాస్తా అనేది సాఫ్ట్ గా రావాలి. ఒక అరగంట సేపు నానపెట్టాలి పాస్తాని ఇలా వాటర్ వేసిన తర్వాత. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. అది నాని లోపల మనం గోంగూరను ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇది పుల్ల గోంగూర తీసుకోవాలండి. మంచి గోంగూర, పుల్ల గోంగూర అని రెండు రకాలు ఉంటాయండి. అది వైట్ అండ్ బ్లూ కలర్ లో ఉండేది. మనం పుల్ల గోంగూర అండి, కాడలు బ్లూ కలర్ లో ఉండేవి. ఈ పుల్ల గోంగూర చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి మనం. ఆకుకూరలు ఏవైనా వేపినప్పుడు అండి తక్కువగా అయిపోద్దండి క్వాంటిటీ. ఎంత క్వాంటిటీ ఎక్కువ ఆకులు వేసినా తక్కువ క్వాంటిటీ అయిపోద్దండి. ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని దీన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలండి. వేసుకొని మెత్తని పేస్ట్ లో చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లో ఆడుకోవాలండి. అది ముద్ద చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ పై మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలండి. కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 2 టమాటాలని ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. టమాటాని ఒక 5 నిమిషాలు మెత్తగా ఉడికే వరకు ఉడికించాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు వేసి కాస్త వేగనివ్వాలండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ ఇవి వేగేయండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇలా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్, ఆ పేస్ట్ ని అందులో వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత దీన్ని కాస్త వేగనివ్వాలండి. అదే మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ వేసి అదంతా బాగా కలిపి అది వాటర్ ని ఇందులో వేసుకోవాలండి. ఇది ఉడకాలి. ఇది ఉడికి లోపల ఇప్పుడు ఆల్రెడీ ముందుగా నేను నానబెట్టుకుని ఉంచుకున్నాను జీడిపప్పు. దీన్ని వేసుకొని మెత్తని పేస్ట్ లో ఆడుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లో ఆడుకోవాలండి. ఈ విధంగా ఉండాలి పేస్ట్. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఇందులో వేసుకోవాలండి. ఇది కాస్త బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత అదే జార్ లో కొద్దిగా వాటర్ ని వేసుకొని అందులో వేసుకోవాలండి. ఎక్కువ కాదండి, కొద్దిగా వాటర్. ఈ వాటర్ వేసి బాగా కలిపి సేపు ఉడకనివ్వాలి. ఇది ఉడకడానికి టైం పడుతుంది. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఈలోగా మాక్రోని పాస్తా తీసుకున్నాం కదండి. పాస్తాలు చాలా రకాలు ఉంటాయండి. పాస్తాలు ఇది మొదటగా ఇటాలియన్ ఫుడ్ అండి. అసలు ఇటాలియన్ అక్కడ వాళ్ళు మాత్రమే తినేవాళ్ళు ఈ ఫుడ్. వాళ్ళు ఏంటంటే వేరే దేశాలు వెళ్తూ ఉంటూ వస్తూ పోతుంటారు కదా. అలాగే వాళ్ళ ఫుడ్ కూడా మనంతా తిరిగి మన ఇండియాలో కూడా చుట్టూరు తిరుగుతూ మన వరకు వచ్చిందండి. ఇప్పుడు ఇదేంటంటే పాస్తా చాలా రకాల పాస్తాలు ఉంటాయండి. షేపుని బట్టి పాస్తా పేర్లు మారిపోతుంటాయి. మన షేప్ ఎలా ఉందంటే గొట్టాన్ని కట్ చేసిన ముక్కలా ఉందండి. అందుకని దీనికి ఏంటి మాక్రోని పాస్తా అని పేరు పెట్టారంట. ఇదేంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య ఎక్కువగా తింటున్నారండి. గోంగూరలో కాంబినేషన్ అని కాదు కానీ ప్రతిదీ దేంట్లోనో కాంబినేషన్ గా కానీ, లేకపోతే బయట రెస్టారెంట్లకు వెళ్ళినా లేదా వైట్ పాస్తా అంటాయి రకరకాల పాస్తాలు పెడుతున్నారండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు కూడా ఇంట్లో చేసుకోవడం, ఇలా బయట ప్యాకెట్స్ దొరకడం తెచ్చి ఇంట్లో కూడా చేసుకోవడం మొదలు పెట్టామన్నమాట. ఎక్కువ మనం ఫస్ట్ రెస్టారెంట్లో, తర్వాత పెళ్లి భోజనాలు, ఇప్పుడు ఇంట్లో కూడా చేసుకుంటున్నామండి. చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి పాస్తాని. ఆ పాస్తా నీళ్ళంతా వడకెట్టి ఇందులో వేసేసుకోవాలి పాస్తాని. ఇప్పుడు
ఇప్పుడు ఈ పాస్తా వేసాం కదండి, దీన్ని ఒక్క నిమిషం ఉడకనివ్వాలండి, ఎక్కువ ఉడకనివ్వకూడదు, ఎందుకంటే ఇవి సాఫ్ట్ అవుతుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకుని ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే ఇంకా బాగా సాఫ్ట్ అవుతుంది. ఆ వేడికి అది ఆటోమేటిక్ సాఫ్ట్ అయిపోద్ది. అంటే గ్యాస్ పైన పెట్టకూడదు, ఒక్క నిమిషమే గ్యాస్ పైన పెట్టాలి వేసిన తర్వాత. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దామండి. మన పాస్తా గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. 10 నిమిషాలు పక్కన పెట్టాం కదండి, ఆ హీట్ కి పాస్తా అనేది చాలా బాగా స్మూత్ గా వచ్చిందండి, బాగా ఉడికింది పాస్తా. ఇప్పుడు మనం చూసిన తర్వాత ఆ కర్రీ మనం తినకుండా ఆగలం ఏంటండి. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. ఇది రైస్ లో కూడా చాలా టేస్టీగా ఉంటదండి ఈ కర్రీ. గోంగూర పాస్తా కర్రీ రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ ఉందండి. మాక్రోని కూడా చాలా సాఫ్ట్ గా ఉడికింది, చాలా బాగుందండి. ఆ గోంగూర మాక్రోని పాస్తా సూపర్ ఉందండి, చాలా బాగా కుదిరిందండి. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లు ఎలా తింటున్నానో సేమ్ అలాగే కుదిరిందండి, అలా చాలా బాగా వచ్చింది. నిజంగా అండి, ఒకసారి తింటే వదిలిపెట్టరు కర్రీ. విలేజ్ లో చాలా మందికి తెలియదు కదండి పాస్తా అంటే. వాళ్ళు ఫస్ట్ ఏ పెళ్లి ఫంక్షన్ కి వెళ్ళినా వచ్చినప్పుడు ఏంటంటే ఏటమే కూర అంటున్నారండి. పెట్టిన తర్వాత అబ్బా చాలా బాగుందాం, భలే వండారు, కూర ఏంటో అంటున్నారు. ఈ మధ్య అండి ఫేమస్ అయింది బాగా, పల్లెటూర్ల సైడ్ కూడా మనకి డిమార్ట్ ఆటలు వీటిలో దొరుకుతున్నాయి కదా, తీసుకొచ్చి వండుకుంటున్నారు. ఏంటి ఈ మధ్య గోదావరి వాళ్ళు ఎక్కడ ఫంక్షన్ జరిగిన, పెళ్ళిళ్ళు బర్త్డేలు ఎక్కడ జరిగినా ఈ గోంగూర పాస్తా అనేది కామన్ గా పెడుతున్నారండి. నేను వెళ్ళిన ప్రతి ఫంక్షన్ లో ఉందండి కామన్ గా. ఏంటి తెగ పెడుతున్నారు, ఇది అంత టేస్టీగా ఉంటుందని ఈ రోజు నేను ట్రై చేసి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది, కుదిరింది. ఆ రెసిపీని మీకు ఇప్పుడు చెప్పాను, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.